హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇవాళ వీడియోలో చికెన్ ఫ్రై ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సింది హాఫ్ కేజీ చికెన్ని ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న చికెన్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు, 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలపడం వల్ల ముక్కలకి ఉప్పు అనేది పట్టి చికెన్ సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇలా గంట సేపు పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గరం మసాలాని మనమే ప్రిపేర్ చేసేసుకుందాం. దానికోసం ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక అందులోకి ధనియాలు, లవంగా మొగ్గలు, దాల్చిన చెక్క, ఇలాచి, కొద్దిగా సాజీరా వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇలా పొడి దంచి పెట్టుకోవాలి. ఈ చికెన్ ఫ్రైలోకి ఇలా ఫ్రెష్ గరం మసాలా వేస్తే చాలా బాగుంటుంది. ఇలా పొడి దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ వేడెక్కాక అందులోకి కొద్దిగా సాజీరా, రెండు లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే అందులోకి 2 పొడవుగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందులోకి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తం వేసుకోవాలి. ఇలా మొత్తం చికెన్ అంతా వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి.
ఒక 5 నిమిషాల పాటు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. చికెన్లో అయితే వాటర్ అనేది వచ్చింది. దాంతోనే చికెన్ మొత్తం కుక్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనిద్దాం. ఇప్పుడైతే మనకి వాటర్ అనేది పీసెస్లోకి వెళ్ళిపోయి ఫ్రై లాగా తయారైపోయింది. చికెన్ కూడా చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా చేసి పెట్టుకున్న గరం మసాలా కూడా వేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చికెన్ ఫ్రై ఓపికగా మనకి నచ్చిన కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. మనం ఏదైనా ఫ్రై చేసేటప్పుడు గరిటెతో ఇలా పైకి అనడం వల్ల పీస్ అనేది చెదరకుండా కరెక్ట్గా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడైతే మనకి యమ్మీ అండ్ స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.